ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇంత ఏమంటారు సార్, కేంద్రం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, వీళ్ళ మధ్య ఇంత స్నేహం వచ్చిందన్నా కూడా ముఖ్యమైన బీజం వేసింది పవన్ కళ్యాణ్ గారే. దానికి మొత్తం క్రెడిట్ అంతా ఆయనకి వెళ్తుందా? క్రెడిట్ అది కాదు, మొత్తం కర్త కర్మ క్రియ మొత్తం పవన్ కళ్యాణ్. ఎందుకంటే వితౌట్ పవన్ కళ్యాణ్ అక్కడ అలయన్స్ అయ్యే ఏర్పాటు లేదు. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరిని కలపాలని వ్యక్తిగతంగా ఎన్నో తిట్లు పడ్డాడు. ఇది సెంట్రల్ నుంచి అటు అమిత్ షా, నరేంద్ర మోడీ బాగా ఇతన్ని ప్రెజర్ చేశారు బయటకు వచ్చి ఎందుకు అది ఇదని. అయినా ఆంధ్రప్రదేశ్ కోసం ఆ జగన్ నుంచి కాపాడాలని ఒక కసి ఆయనలో సంకల్పం గట్టిగా ఉండి సీట్లు త్యాగం చేయడం, వీళ్ళిద్దరిని కోఆర్డినేట్ చేయడంలో మొత్తం పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యాడు. మరి ఇప్పుడు ఆయనకి ఎలాంటి మినిస్ట్రీ ఇస్తారు అనేది మొత్తం దేశం అంతా ఎదురు చూస్తుంది సార్. అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అలయన్స్, పురంధరేశ్వరి, బీజేపీ ముగ్గురు అలయన్స్ ఒక సమావేశం ఉంటుంది. అందరు కూర్చొని మీటింగ్ పెట్టుకొని, అంటే ఏది ఒక్కరు తీసుకునే నిర్ణయం కాదు, ఇవాళే కదా పొలిట్ బ్యూరో మీటింగ్ ఉంటుంది. వీళ్ళందరూ కూర్చొని పవన్ మినిస్ట్రీస్ గురించి డిస్కషన్ జరుగుద్ది. అయితే ఆశ ఉంటుంది పవన్ కళ్యాణ్కి, తనకు ఉంటుంది డిప్యూటీ సీఎం లేకపోతే సీఎం కావాలని, జన సైనికులకు సీఎం కావాలని ఉంటుంది. పవన్ కళ్యాణ్కి అంత ఆశ లేదని ఆయన చెప్పాడు కాబట్టి డిప్యూటీ సీఎం, హోమ్ మినిస్టర్ అవ్వాలని ఆశ ఉంటుంది. కాబట్టి కొంచెం తప్పటడుగులు పడతాయి అటు ఇటు. బట్ ఒక గౌరవప్రదమైన పోస్ట్లో మాత్రం పవన్ కళ్యాణ్ ఉంటాడు. ఈరోజు రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు, నో డౌట్ అందులో. అది మిగిలిన జన సైనికులందరికీ కూడా నచ్చుద్ది, నో డౌట్. అక్కడ ఇక మిగిలిన వాళ్ళు ఇంకా ముఖ్యమైన నేతలకు ఎవరెవరికి ఎలాంటి మినిస్ట్రీస్ రావచ్చు సార్ ఇప్పుడున్న తెలుగుదేశం, ఇప్పుడు జనసేన? పార్లమెంట్కి ఒక మినిస్ట్రీ అండి, ఒక పార్లమెంట్ 25 పార్లమెంట్లకు 25 మినిస్ట్రీలు ఉంటాయి. అయితే ఈ క్రమంలో మళ్ళీ బీజేపీ, జనసేన 2 పార్టీలు ఉన్నాయి కాబట్టి బీజేపీ 8 స్థానాల్లో గెలిచింది. కాబట్టి వాళ్ళు గెలిచిన స్థానాల్లో పార్లమెంట్లో ఎక్కడ ఒక దగ్గర, ఇప్పుడు హిందూపురం పార్లమెంట్ ఉంది, అక్కడ సత్యకుమార్ గెలిచాడు, ఇది ధర్మవరం. అయితే సత్యకుమార్ సీనియర్ బీజేపీ లీడర్ కాబట్టి ఛాన్స్ ఉంటుంది బీజేపీ. అంటే బీజేపీకి ఒక 2, పవన్ కళ్యాణ్కి ఒక 4, అంటే 6 పోతే మిగిలిన టీడీపీ అభ్యర్థులు అని డిసైడ్ ఉంటుంది. అట్లా అక్కడ బీజేపీకి 2 ఇచ్చే కాడ అక్కడ సత్యకుమార్కి ఛాన్స్ ఉండే అవకాశం క్లియర్గా ఉంది. అదేవిధంగా ఇక్కడ సుజనా చౌదరి ఉండు విజయవాడ వెస్ట్ నుంచి, తర్వాత కామినేని శ్రీనివాస్ గారు. అంటే సోషల్ ఇంజనీరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక బీసీ, ఒక కమ్మ అంటే ఓసీ, ఒక ఈక్వేషన్ అనేది. అట్లనే జనసేనలో కూడా కాపుకు ఒకటి, బీసీలకు ఒకటి, ఎస్సీలకు ఒకటి, ఒక ఈక్వేషన్. వాళ్ళు తీసుకునే సీట్లలో కూడా సోషల్ ఇంజనీరింగ్ చాలా ఇంపార్టెంట్. అట్లా జనసేనలో మంచి పెద్ద లీడర్లు పవన్ కళ్యాణ్ ఒక మినిస్టర్ అవుతాడు. అంటే వీనికి రావచ్చా నాదెండ్ల మనోహర్ గారు కూడా? అంటే నాదెండ్ల మనోహర్కి రావచ్చు, లేకపోతే గుంటూరు జిల్లాలో మనకు 2 పార్లమెంట్లు కదా, నర్సరావుపేటలో మళ్ళీ కన్నా లక్ష్మీనారాయణ ఉండే కదా సీనియర్ లీడర్. ఈ ఇద్దరిలో ఎవరికైనా ఒకరు, కానీ కన్నా లక్ష్మీనారాయణకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి నాదెండ్ల మనోహర్ కన్నా. సో ఆయనకి ఎక్కువ రావచ్చు, ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మరి త్రిబుల్ గారు చాలా గట్టిగా పోరాడారు కదా. త్రిబుల్ 100%, ఎందుకంటే అన్యాయం జరిగింది ఆయనకి, త్రిబుల్ సీట్ల విషయం. ఎందుకంటే పార్టీలో ఉన్నప్పుడే సీట్ల విషయంలో ఆయనకి పూర్తిగా అన్యాయం జరిగింది. ఎందుకు నర్సాపూర్ సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని వదులుకొని వేరే ఉండిలో ఆయన అసెంబ్లీ నుంచి పోటీ చేయడం, అండ్ ఫస్ట్ అతన్ని పార్టీలోకి టీడీపీలో తీసుకోవాలా బీజేపీలోకి తీసుకోవాలా కొంచెం సందిగ్ధంలో పెట్టడం అతన్ని కొంచెం కన్ఫ్యూజ్ చేసింది వాతావరణం. బట్ లాస్ట్కి ఆయన నేను ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుస్తాను నమ్మకంతో ఉండి నుంచి భారీ మెజారిటీతో గెలిచాడు. మినిస్ట్రీలో ఛాన్స్ ఉంది త్రిపుర, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఫస్ట్ బయటకు వెళ్ళబెట్టింది ఆయన, ఆంధ్రప్రదేశ్ పోరాడిందే ఆయన. ఆల్మోస్ట్ 3 years నుంచి ఆయన తర్వాత కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు నుంచి, వీళ్ళిద్దరే కదా ఆ పార్టీ పరువు అంతా తీసింది మొట్టమొదట. ఎందుకంటే ఇంటర్నల్గా ఏం జరుగుతుందో వాళ్ళు చూశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉండగానే బయటకు వచ్చేసారు. ఆంధ్రప్రదేశ్ ఎడిపోతుందో ఆయన అర్థం చేసుకున్నాడు కాబట్టి ఫైట్ చేయడం మొదలుపెట్టాడు.